ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష. ఆర్టిజన్ల విషయంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులంటూ గత ప్రభుత్వంలో లెక్కలు చూపెట్టి కొద్దిగా వాళ్ళలో ఏదో ఆశ నింపే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. వాస్తవానికి ఆర్టిజన్లను ఒక ఫిక్స్డ్ శాలరీతో పెట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా వాళ్ళలో ఎలాంటి గ్రోత్ లేకుండా వాళ్ళు మిగిలిపోయినారు అధ్యక్ష. చాలా రోజుల నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయండి, లేదంటే మాకు ఇది కనీసం ఒక లైన్మెన్ స్థాయి హోదానన్న కల్పిస్తే మీకు బర్డన్ ఏం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి వాళ్ళని జేఎల్ఎం లాగా గుర్తించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, పరిశీలిస్తూ ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. నవీన్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆశా వర్కర్ల గురించి, ఆశా వర్కర్లు అంటోళ్ళు కింది స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి సేవ చేసిర్రు. కరోనా కష్టకాలంలో కూడా మీరు అందరు చూసిర్రు. మనం వాళ్ళ దగ్గరికి అంటే ఎవరికైనా కరోనా వచ్చిందంటే దరిదాపుల్లో కూడా పోలేము, కానీ వాళ్ళు వెళ్ళి సేవలు కూడా చేసిర్రు. అవన్నింటినీ గుర్తించి కేసీఆర్ గారు అయితే 1500 శాలరీని దాదాపుగా 10,000 రూపాయల వరకు చేసిర్రు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము రాగానే 3 నెలల్లో 18,000 శాలరీలు పెంచుతామని చెప్పారు. వాళ్ళు ఆ శాలరీలు పెంచుతామన్నందుకు సంతోషంతో కాంగ్రెస్ ఓటేసారు. కానీ 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, 1 సంవత్సరం అయినా కూడా వీళ్ళు శాలరీస్ పెంచినందుకు వాళ్ళ ఆఫీసర్కు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళను విచక్షణారహితంగా అంటే మహిళలని చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులలో వాళ్ళపైన పోలీసులు దాడి చేశారు. ఇప్పటి వరకు ఆ పోలీసు వాళ్ళను కనీసం గవర్నమెంట్ సస్పెండ్ చేయలేకపోయింది. ఆశా వర్కర్ల దగ్గరకు పోయి చర్చలు జరిపి మీరు ఈరోజు వరకు వాళ్ళకి ఎప్పటి వరకు శాలరీస్ పెంచారో అసలు చెప్పలేకపోతున్నారు. అంటే కింది స్థాయి నుంచి పనిచేసిన ఆశా వర్కర్లను మీరు అవసరానికి ఓట్లు వేయించుకోగలిగారు, కానీ వాళ్ళ అవసరాలు ఏంది, మేము మాట ఇచ్చినాము, ఆ మాటకు కట్టుబడి మేము పనిచేస్తామని చెప్పి మీరు ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టు. దయచేసి ప్లీజ్ కింది స్థాయి నుంచి పనిచేసిన ఆశా వర్కర్ల గురించి గవర్నమెంట్ ఈరోజు ఎట్లయినా క్యాబినెట్ మీటింగ్ ఉందంటారు. ఆశా వర్కర్లకు శాలరీ 18,000 పెంచి అందరూ అంటే మనకు సేవ చేసిన వాళ్ళందరికీ గుర్తింపాలని చెప్పి మరొకసారి ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరనైనది. తాతమది గారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఇష్యూ మీద ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వానికి అనేక సార్లు వాళ్ళ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేయడం